ఇంటర్ రిజల్ట్ వచ్చాయి. నేను తప్ప అందరూ పాస్ అయ్యారు. నా కుటుంబం, నా చుట్టాలు అందరూ నన్ను అవమానిస్తూ నన్ను ఒక ఫెయిల్యూర్గా చూస్తున్నారు. ఈ అవమానం తట్టుకోలేక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోదామనుకుంటున్నా. రే తమ్ముడు, ఏం చేస్తున్నావురా? ఎందుకు ఏడుస్తున్నావు? ఫ్రెండ్స్ అందరూ పాస్ అయిపోయారన్న, ఒక నేను తప్ప. మా ఇంట్లో వాళ్ళు నన్ను ఒక శత్రువులో చూస్తున్నారన్న. వాళ్ళ పరువు తీసేసానని. అయినా నేనేం చేయాలన్నా? నాకు దోసింది రాసొచ్చా? ముందులా రారా. ఇలాంటి పిచ్చి పనులు చేస్తే పోయిన ఎగ్జామ్ పాస్ అయిపోతావా, పోయిన పరు తిరిగి వస్తుందా? ఒక్కటి గుర్తుపెట్టుకో తమ్ముడు, ఎన్నో ఫెయిల్యూర్ అయిన స్టోరీస్ ఇప్పుడు సక్సెస్ స్టోరీస్గా నిలిచాయి. ఒక అబ్దుల్ కలాం, ఒక అంబేద్కర్, ఒక నరేంద్ర మోడీ, ఎంతో మంది వాళ్ళు ఫెయిల్ అయ్యాలని చెప్పేసి వాళ్ళ ప్రయత్నాన్ని ఆపలేదు, ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇదంతెందుకురా, ఒకప్పుడు నా పరిస్థితి కూడా ఇదే. నాకు యాక్టింగ్ అంటే పిచ్చి. ఒకప్పుడు నాకు సపోర్ట్ చేయని పేరెంట్సే ఇప్పుడు నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. నా లైఫ్ని నేను సక్సెస్గా లీడ్ చేస్తున్నా, నాకు ఇష్టమైంది చేసుకుంటూ. నీలో కూడా ఏదో టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ని బయటికి ది, నీ లైఫ్ని మళ్ళీ రీస్టార్ట్ చేయి. మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్ అవమానిస్తున్నారని ఇలా చెయ్యకండి. ఒక్కసారి నీ లైఫ్ని రీస్టార్ట్ చేసి చూడు, ఆటోమేటిక్గా సక్సెస్ అదే వస్తుంది.